హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 2023కి సంబంధించినటువంటి బీపీటీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో బిఫోర్ దానికంటే ముందు మనకి బీపీటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది ఎల్లుండి మనకి స్టార్ట్ అవబోతుంది. సో చూసారు ఇక్కడ మనకి డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 9, 2024 అంటే ఇవాళ 7th కదా. సో ఎల్లుండి మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 12న మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరి నేమ్ అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉందో సో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అనేది నిర్వహించరు. సో ఇక్కడ ఖచ్చితంగా స్టూడెంట్ కొందరికైనా రిమార్క్స్ అనేవి ఉంటాయి. ఆ రిమార్క్స్ని క్లియర్ చేసుకోవడానికి మనకి ఒక 3 days అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ రిమార్క్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత సో ఫైనల్గా ఎవరైతే సూటబుల్ అయ్యారో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సో వాళ్ళ డీటెయిల్స్ అనేవి మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉండడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ అయితే ఎవరి స్టూడెంట్ అయితే నేమ్ ఉంటుందో సో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ వచ్చేసి మనకి 21st సెప్టెంబర్ 2024 సాటర్డే రోజున మనకి బీపీటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి చాలామందికి డౌట్ ఏంటంటే ఆల్ కోర్సులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ అండ్ కౌన్సిలింగ్ ఒకేసారి ఉంటుందా అని డౌట్ పడుతున్నారు. సో అలా ఏముండదు. సో ఈ నిమ్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే కోర్సు వైజు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కానీ ఫైనల్ కానీ అండ్ కౌన్సిలింగ్ కానీ సో కోర్సు వైజ్గా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి బీపీటీకి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 9, 2024 వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ మనకు బీపీటీని అనేది ఫినిష్ చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్. అండ్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి సో సెప్టెంబర్ 16, 2024 మనకి నర్సింగ్ సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనకి నెక్స్ట్ మంత్ 5th మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్గా మనకి ఫినిష్ అయ్యేది ప్రొవిజనల్ కానీ ఫైనల్ కానీ అండ్ కౌన్సిలింగ్ కానీ మనకి బీపీటీ సో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనకి 2023కి సంబంధించి బీపీటీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉందనేది చూద్దాం. సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి 2023 ఇయర్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. ఈ స్టూడెంట్ యొక్క డేటా అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. దాదాపు మనకి 16 pages సంబంధించినటువంటి లిస్ట్ అనేది లాస్ట్ ఇయర్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనకి ఈ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటనే విషయాల గురించి చూద్దాం. సో దీన్ని ఈ లిస్ట్ ఏదైతే ఉందో సో దీన్ని కొంచెం స్టడీ చేసి నేను కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం. ఇది వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏదైతే డేటా ఉందో సో దాన్ని బేస్ చేసుకుని చేయడం జరిగింది కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్. సో కోర్స్ వచ్చేసి అందరికీ తెలుసు మనకి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ 2023కి సంబంధించినటువంటి కోర్స్ అనమాట ఇది. సో ప్రెజెంట్ కాదు, లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్. సో ఈ వీడియో చూస్తే కనుక ప్రస్తుతం అంటే 2024 ఎవరైతే బీపీటీ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఇచ్చారు అనేది కొంచెం అంచనా వేసుకుంటే సో మీకు ఒక ఐడియా వస్తుంది సీట్ వస్తుందా రాదా అని. ఇప్పుడు మనం కేటగిరీ వైజ్ ర్యాంక్ కట్ ఆఫ్ చూసుకుంటే ఇక్కడ ర్యాంక్ అని ఇచ్చాం కదా, ఇది మనకి ఫైనల్ లిస్ట్లో వచ్చినటువంటి సీరియల్ నెంబర్ అనమాట. సో ఆ డేటాని నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బీసీడీ. సో బీసీడీకి సంబంధించి దీంట్లో మనకి నిమ్స్లో మనకి లోకల్ అండ్ నాన్ లోకల్ 2 ఏరియాలో మనకి ఈ సీట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. బీసీడీ లోకల్కి సంబంధించి 79,748 ర్యాంక్ అనేది ఎంసెట్ ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. అండ్ ఇంటర్ పర్సెంట్ వచ్చేసి 87.80%గా మనకి 12th percentage అనేది ఉండడం జరిగింది. తర్వాత బీసీడీ నాన్ లోకల్కి సంబంధించి చూస్తే 44,501 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది ఎంసెట్ ర్యాంక్. అండ్ 55.10% అనేది 12% అనమాట. ఇది బీసీడీకి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ బీపీటీ. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బీసీబీకి సంబంధించి చూస్తే దీంట్లో కూడా సేమ్ లోకల్ అండ్ నాన్ లోకల్లో ఫిల్ చేయడం జరుగుతుంది. బీసీబీ లోకల్ చూసుకునే కనుక 77,738 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది.
79.60% అనేది 12% అనమాట. అండ్ బీసీబీ నాన్ లోకల్ చూసుకుంటే 22,292 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. 85.70% అనేది 12% అనమాట. అండ్ ఇంకా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి చూస్తే దీంట్లో కూడా మనకి లోకల్ అండ్ నాన్ లోకల్లో సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ లోకల్లో చూసుకుంటే 76,202 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. 85.80% అనేది 12% అనమాట కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ నాన్ లోకల్ చూసుకుంటే కనుక 64,930 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. 83.70% అనేది 12% అనమాట. సో ఇది ఈడబ్ల్యూఎస్కి సంబంధించి. సో నెక్స్ట్ మనము ఎస్సీ కేటగిరీకి సంబంధించి చూద్దాం. ఇందులో కూడా లోకల్ అండ్ నాన్ లోకల్ ఉంది. ఎస్సీ లోకల్లో చూసుకుంటే కనుక 91,504 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. 87% అనేది 12% అనేది కట్ ఆఫ్ అయిపోయింది. అండ్ ఎస్సీ నాన్ లోకల్ చూసుకుంటే 79,622 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. 68% అనేది 12% అనమాట ఆ యొక్క స్టూడెంట్కి వచ్చేది. అండ్ నెక్స్ట్ ఓసీ కేటగిరీకి సంబంధించి చూస్తే ఓసీలో కూడా లోకల్ అండ్ నాన్ లోకల్లో ఫిల్ చేశారు. ఓసీ లోకల్ చూసుకుంటే 76,403 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. 90.80% అనేది మనకి 12% ర్యాంక్ అనమాట, సారీ మార్క్స్ అనమాట. అండ్ ఓసీ నాన్ లోకల్కి సంబంధించి చూస్తే 53,963 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. 78.40% అనేది 12%. అండ్ నెక్స్ట్ బీసీసీకి సంబంధించి దీంట్లో ఓన్లీ లోకల్లో మాత్రమే ఫిల్ చేశారు ఈ కేటగిరీలో లాస్ట్ ఇయర్. సో 77,002 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా అయిపోయింది. సో 93.80% అనేది 12% అనమాట. సో ఎస్టీలో కూడా మనకి ఓన్లీ లోకల్ కేటగిరీలోనే సీట్ ఫిల్ చేశారు. 91,307 ర్యాంకు కట్ ఆఫ్తో. అండ్ 82.50% అనేది 12% అనమాట. అండ్ చివరికి వచ్చేసి బీసీఈకి సంబంధించి. సో దీంట్లో కూడా ఓన్లీ లోకల్ కేటగిరీలోనే సీట్ అనేది ఫిల్ చేశారు. బీపీటీ 80,902 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. 84.70% అనేది 12% అనమాట. సో ఈ విధంగా మనకి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 2024లో ఎవరైతే బీపీటీ సీటు కోసం ఎదురు చూస్తున్నారో దాదాపు మనకి బీపీటీ సీట్స్ అనేవి 50 సీట్స్ ఫిల్ చేయబోతున్నారు 2024కి సంబంధించి. సో ఈ ఫైనల్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారి మీరు చూడండి. దీని పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు చూడండి. సో మీకు వచ్చినటువంటి ర్యాంకు అదేవిధంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో ఒక్కసారి అంచనా వేసుకోండి. సో ఎంత ఉంది ఏంటి అని. సో అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, సో సీట్ వస్తుందా రాదా అని. సో ఈ విధంగా మనకి బీపీటీ కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనమాట. సో నెక్స్ట్ పారామెడికల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అనేది చూద్దాం. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.